సాత్విక. సాత్విక బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాము. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ మీ ఫేవరెట్ కంటెస్టెంట్? తను చాలా బాగా ఆడుతుంది, తీసుకునే ప్రతిదీ కూడా ఒక స్పిరిట్ లా తీసుకుంటుంది అన్ని టాస్క్ లో. బట్ మాటలు చాలా జారుతున్నట్టు కనిపిస్తుంది అని అంటున్నారు కదా, మీకు అలా అనిపించట్లేదా? నార్మల్ గానే ఉంది. ఇంకా దానికన్నా ప్రేరణ కొంచెం జారుతుంది. అంటే అప్పుడు ప్రేరణ విషయం పక్కన పెడితే మనం రోహిణి విషయంలో కూడా కొంచెం జారినట్టు అనిపించింది కదా. అలా ఏం లేదు, సిచ్యువేషన్ బట్టి తను మాట్లాడింది, కానీ ఫస్ట్ రోహిణి కూడా అంది ప్లాన్ అని, దాని వల్ల విష్ణుప్రియ. అంటే ఇప్పుడు రోహిణి విషయంలో చూస్తే విష్ణుప్రియ అంతగానం రెచ్చగొట్టినందుకనే రోహిణి చాలా పట్టుదలగా ఆడుతుందని అనిపిస్తుంది మీకు. అంటే ఏ గేమ్ ఆడినా విన్ అవుతుంది కదా రోహిణి. విన్ అవుతుంది, కానీ విష్ణుప్రియ కూడా బాగానే ఆడుతుంది. కానీ ఇప్పుడు కంటెండర్షిప్ మ్యాచ్ అయితే ఆమెకి బ్లాక్ బ్యాచ్ ఇచ్చారు కదా, సో అక్కడ విన్నింగ్ రేస్ నుంచి తప్పించారు. సో మీరు ఎలా తీసుకుంటున్నారు? నాకు చాలా సాడ్ గానే అనిపించింది. తను బాగానే ఆడింది, కానీ వాళ్ళు తీసుకున్న ఒపీనియన్ రాంగ్ గానే అనిపించింది. అంటే అఖిల్ హింట్ ఇచ్చాడు అనుకోవచ్చా విష్ణుప్రియకి బయట ఇట్లా పోర్ట్రేట్ అవుతున్నావు అని? ఇచ్చారు. మరి అమ్మాయి తీసుకోలేకపోతుంది కదా మరి. తను ఆ విషయంలో మాత్రం చేంజ్ అవ్వట్లేదు, ఎంతమంది చెప్పినా. నేను నిజంగా జెన్యున్ గా పృథ్వీని ఆమె లైక్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు? సో అలా చేయడం వల్ల తన గేమ్ కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? పడుతుంది, పక్క పడుతుంది. పృథ్వీ విషయం మీరు ఏమనుకుంటున్నారు? ఏంటంటే పృథ్వీ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? పృథ్వీ అయితే అసలు విష్ణుప్రియ దగ్గరికి రావట్లేదు, తనే వెళ్తుంది ఊరికే పృథ్వీ దగ్గరికి అని అనిపిస్తుంది. అసలు పృథ్వీ ఏమైనా ఆడుతున్నట్టు అనిపిస్తుందా మీకు? పృథ్వీ ఆడుతున్నాడు, కానీ కొంచెం అగ్రెషన్ తక్కువ చేస్తుంది. ఓవర్ అగ్రెషన్ వల్ల తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? పడుతుంది. తను వదిలేసే మాటలు కానీ, అదేంటి అరిచే విధానం కానీ, దాని వల్ల కొంచెం ఓట్స్ తగ్గేది. హౌస్ లో అందరూ గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నారు అని అంటారు, మీకు అలా అనిపిస్తుంది? లేదు. మరి గౌతమ్ అలా ఫైట్ చేస్తున్నాడు కదా, ఇండివిజువల్ గా ఉంటున్నాడు, అలా ఇండివిజువల్ గా ఉండడం వల్ల తనకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అలా ఏం లేదు, తనకేం తను ఆడుతున్నాడు కాబట్టి ఇంకా తనకి ఓట్స్ ఎక్కువ పెరిగే ఛాన్స్. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గౌతమ్ ఏమైనా చేంజ్ అయ్యాడా? అలానే దానికన్నా ఈ సీజన్ లోనే కొంచెం బెటర్ గా ఆడుతున్నాడు అని నాకు. ఓకే, నిన్న చూసుకుంటే మనకి మానస్ ప్రియాంక వచ్చారు కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మళ్ళా లాస్ట్ సీజన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళని గేమ్ లో ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. ఈ సీజన్ లో కొంచెం కొత్త కొత్త కాన్సెప్ట్ లను తీసుకొస్తున్నారు కదా, అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తీసుకొచ్చి నామినేషన్ చేపించడము, మళ్ళీ ప్రీవియస్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి గేమ్స్ ఆడిపించడము, కాన్సెప్ట్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? చాలా బాగా అనిపిస్తున్నాయి. వాళ్ళ థాట్ ఆఫ్ ఐడియా బిగ్ బాస్ బాగుంది. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఇన్ఫినిటీ ఆఫ్ జాయ్ అండ్ ఫన్ వస్తుందా? ఎంటర్టైన్ అవుతున్నారా? ముందు కన్నా దీంట్లో కొంచెం జాయ్ ఎక్కువ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు మీకు? అవినాష్ అండ్ రోహిణి. అవినాష్, రోహిణి. ఎందుకు? అవినాష్ ఎంటర్టైన్మెంటే కాకుండా మిగతా దాంట్లో కూడా కొంచెం బాగానే పాల్గొంటున్నారు. రోహిణి అవినాష్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. అవినాష్ లాస్ట్ అంటే ఈ సండే లాస్ట్ సండేనే తను ఎలిమినేట్ అయిపోయేవాడు, అసలు ఎక్స్పెక్ట్ చేశారు అంత తక్కువ? ఓకే, థ్యాంక్ యూ. గెలుస్తాడు అనుకున్నా. థ్యాంక్ యూ.